లోపల 3 సంవత్సరాలు ఉన్నా కదమ్మా! ఏ ప్రాంతంలో ప్రజలు కలిసారు గ్రామీణ ప్రాంతాలకి? వాళ్ళకి ఏం సహాయం చేశారు మీరు? సహాయం అంటే వాళ్ళకి ఏదంటే ఇప్పుడు హానికరంగా ఏదేమన్నా జరుగుతుందనుకో, అదైతే మేము కంపల్సరీగా న్యాయం చేస్తాం సార్. అలా మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన ఉందా అక్కడ అడవిలో? కిండింగు ఆ! ఏం జరిగిందక్కడ? ఆళ్ళకి ఇంతకుముందు ఆ ఊర్లో కుమారి అని ఒక అమ్మాయి ఉండేది. హ్మ్. ఆ అమ్మాయిని ఇంటికొచ్చిన తర్వాత పోలీసులొచ్చి రోజు వేధించేవాళ్ళు. కానీ ఆ ఊరికి పోలీసులు రాకుండా గరికబంద డెన్ నుంచి మొత్తం అడ్డుకొని చుట్టి మొత్తం కిండెం కింద ఎన్కౌంటర్ చేసాం. హ్మ్. హ్మ్. గట్టిగానే. అప్పటి నుంచి ఆ ఊరికి ఇంకా పోలీసులు రావడం గట్రా చేయలేదు ఆ ఏరియాకి. హ్మ్. ఎందుకంటే బాగా లోయలో ఉండిపోయారు. కాకపోతే మేము కాల్చలేదు. పోలీసులు ఎక్కువ కాల్చారు బుల్లెట్లు. ఎందుకంటే మేము కాల్చిన బుల్లెట్లు అయిపోతాయి. ఖాళీ అయిపోతాయి. సరిగ్గా షూట్ చేయకపోతే బుల్లెట్ వేస్ట్ అయిపోతాయి. అందుకనేసి మేము కాల్చలేదు. వాళ్ళే కాల్చారు. ఇంకా అక్కడికి అటు నుంచి అటు వస్తే రాలేదు. ఇంకా మేము ఆ రోజు తిండి లేదు, తిప్పలు లేదు. పైకెక్కేసాం. మొత్తం అందరూ ఒక గోతిలో వెళ్ళిపోయారు. హ్మ్. మేము పైకెక్కేసాం. పైకెక్కేసిన తర్వాత నేను కిండంకెళ్ళి ఊర్లో దాక్కున్నాను మళ్ళీ. హుహు. ఊర్లో దాక్కున్నాను. మీరు ఇక్కడికొచ్చారు కదా దళంలోకి. పోలీసులు మీ అమ్మగారు, మీ అమ్మ, నాన్న ఇంటికి వెళ్ళలేదా? మా అమ్మ నాన్న ఇంటికి కలిసారు వెళ్ళలేదు. ఆ! వెళ్ళలేదు. హుహు. చాలా 3 సంవత్సరాల్లో 8 ఎన్‌కౌంటర్‌ల నుంచి తప్పించుకున్నారంటున్నారు. హ్మ్. ఆ 8 ఎన్‌కౌంటర్‌లు చెప్పండి ఒక్కొక్కటి మీకు బాగా గుర్తుండిపోయినవి? మా పక్కన కైలేసం చనిపోయింది ఒకటి సార్. హ్మ్. నెక్స్టు కిండెంగ్‌దొకటి. నెక్స్టు మా ఇప్పుడు ఈ చిత్రకొండ దగ్గర ఏదేదో ఊరుంటది. హ్మ్. ఎక్కజనబ, దిగజనబ హ్మ్. మొత్తానికి. హ్మ్. ఆ దిగజనబ దగ్గర ఒక ఎన్కౌంటర్ జరిగింది. అక్కడొకటి. నెక్స్టొచ్చి మా కమాండర్ చనిపోక ముందు ఇంకో ఎన్కౌంటర్ జరిగింది. అదే ఏరియాలో, కోరుకొండ ఏరియాలో. ఏ ఊరది? దారకొండ ఇటుపక్కే, దారకొండ సైడ్ కాదు. దారకొండకి ఇటుపక్కే. హ్మ్. అదేదో ఊరు శనగలూరట ఆ ఊరు. అక్కడొకటి జరిగింది. అక్కడి నుంచొచ్చి నెక్స్టు ఇటుపక్క గాల్కొండ సైడ్ ఉన్నాం కానీ మాకు జరగలేదు. మా హ్మ్. పక్క దళంకి జరిగింది. హుహు. మేమైతే ఆ రోజు వేరే వెళ్ళిపోవడం జరిగింది వేరే ఏరియాకి. మా కమాండర్ చనిపోయినప్పుడైతే నేను మా దళంలో లేదు ఆ రోజు. మీ కమాండర్ ఎలా చనిపోయారు రమణ? ఎత్తులో ఇలాగ ఎత్తు కొండ ఉంటుంది సార్. కొండ కిందనొచ్చి ఇలా ఓపెన్ ప్లేసే ఈ టైమే. ఈ టైం కూడా కాదు, బాగా సమ్మరే. అప్పుడేమో కింద నుంచి పైకెళ్ళిపోదామని కింద నుంచి ఎక్కుతున్నారు. హ్మ్. మేము పొయ్యేసుకున్నారు టీ పెట్టుకుందామని. పొయ్యేసుకుంటే పొగ చూసి వచ్చి పట్టుకున్నారు. హ్మ్. ఆ పైనుంచి వెళ్ళిపోతున్నారు ఎక్సెల్ పోలీసులైతే. పైనుంచి వెళ్ళిపోతుంటే కిందన ఓపెన్ ప్లేస్ మొత్తం కోరుకొండ. హ్మ్. ఆ ఊరు మొత్తం. అప్పుడేమో పైనుంచి చూసి మళ్ళీ కిందకొచ్చి ఫైర్ చేశారు. హ్మ్. మా ఒక్కడు మాత్రం గణపతి మాత్రమే ఆ దళం నుంచి బయటపడ్డాడు. మొత్తం అందరిని కాల్చేశారు. హ్మ్. చంపేశారు. వీళ్ళు సరెండర్ అయిపోతున్నామని చేతులెత్తినా వచ్చి దగ్గరకొచ్చి చనిపోయిన బాడీలను కూడా కాల్చేశారు. మీరెలా తప్పించుకున్నారు మరి? ఆ రోజు లేదు సార్ అక్కడ. హుహు. మాకు వేరే దగ్గర వేరే ఫైల్స్ ఏదో ఉంటే ఎవరిది పంచాయతీ మామూలు ఇవే గొడవలదే. అవి వేరే వాళ్ళకి రవి వాళ్ళకి ఇవ్వడానికి వెళ్ళాం. రవి వాళ్ళ దగ్గరే ఉన్నాం ఆ రోజు. మేము కూడా అక్కడే ఉండాల్సింది లేకపోతే. వాళ్ళకి ఇచ్చేసి సివిల్‌తోని వెళ్ళాం మేమైతే యాక్చువల్. అక్కడ ఇచ్చేసి రావాలి. వేరే ఊరికి కలుస్తాం మేము యాక్చువల్‌గా. ఆ ఊరి నుంచి వేరే ఊరికి అక్కడ వచ్చేసరికి దళం ఉంటుంది. దళ కమాండర్ చనిపోయారు గదా! మీ దళ కమాండర్. మరి అదే దళం ఉన్నారా? మారారా మీరు? అంటే మారిపోయాం సార్. రవి దగ్గరికి వెళ్ళిపోయాం. ఆహా! రవి, కరుణ, ఆ! ఏ దళం అది? గాలికొండ దళమా? గాలికొండ ఆ! వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాం. అక్కడ ఎంతకాలం చేశారు? అక్కడ ఉన్నాం సార్ 1 ఇయర్. 1 వనిత ఇయర్. వాళ్ళు చనిపోయిన తర్వాత. ఆహా! ఆ సంవత్సరంలో మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన చెప్పండి. ప్రజలకు ఏం చేసాం? లేదంటే పోలీసుల నుంచి ఎలా తప్పించుకున్నాం అని? పోలీసుల నుంచి అయితే తప్పించుకున్నాం సార్. చాలా ఎన్కౌంటర్లు జరిగాయి. అప్పుడేమో ఇది అది ఎన్కౌంటర్లు జరగడం, తిండి తిప్పలు లేకపోవడం చాలా జరిగింది. హ్మ్. ఎందుకంటే ఊర్లో ప్రజలు సపోర్ట్ మానేశారు తర్వాత. హుహు. సపోర్ట్ చేయడం ఆపేశారు. ఎందుకు? ఎందుకంటే పోలీసులొచ్చి ఇది తీసుకుపోయి జాబులు ఇస్తాం, అది ఇస్తాం అనేసి టౌన్‌లోకి తీసుకెళ్ళడం. హ్మ్. మళ్ళీనే వాళ్ళకి జాబులు ఇచ్చారో లేదో తెలీదు కానీ, ఆళ్ళైతే వచ్చి మళ్ళీ రివర్స్ తిరిగిపోయారు. ఆ! ఎందుకంటే పలానా దిక్కున ఉన్నారనేసి చెప్పమని చెప్పేవాళ్ళు కదా పోలీసులు. ఆ!
అప్పుడు పలానా చోటన ఉన్నారని చెప్పండి అనేసి ఊర్లో ఒక 2-3 పోలీసులు సెట్ చేసేసుకున్నారు. అచ్చా. కానీ మీరు 3 సంవత్సరాల్లో మీరు మీరు చేసిన అటాక్ చెప్పండి ఒకటేనా? రేవు కోటలు చేసాం సార్. ఏం చేశారు? వాళ్ళు వస్తుండగానే డైరెక్ట్ కాపలా కాసి డెన్నేసి డైరెక్ట్ బాంబులు పెట్టాం. ఎవరు చనిపోయారా పోలీసులు? పోలీసులు చనిపోయారు సార్. ఎంతమంది? ఇంతమంది 6 మంది 7 మంది చనిపోయారు. మొత్తం చాలా దెబ్బలు తగిలింది. ఎందుకంటే దగ్గరకు వస్తే బ్లాస్టింగ్ అయ్యింది బాంబులు. కొన్ని బాంబులు బ్లాస్టింగ్ అవ్వలేదు. మీరు బ్లాస్ట్ చేశారు కదా, అక్కడి నుంచి ఎలాగా మీరు పారిపోయారు? మాకు మీద నుంచి ప్లేస్ ఉంది సార్, వాళ్ళు వెళ్ళడానికి రావడానికి అవ్వదు. అంటే మేము మీదన ఉన్నాము. 2 days కూర్చొని పోలీసులు వస్తారని తెలిసి అప్పుడేమో వస్తున్నారని తెలిసి ఇదే దారి నుంచి వెళ్తారనేసి బాంబులు పెట్టారు. అది కాకుండా ఇంకా బాగా గుర్తున్నాయా? ఇంకా గుర్తున్న సంఘటనలు అయితే ఆకలితో ఉన్నవి ఎక్కువ ఉన్నాయి. ఆకలితోనా? ఎలా అంటే కొన్ని టైంలో తర్వాత ఈ పోలీసులు తిరిగిపోవడం బట్టి కొన్ని ఊరిలోకి వెళ్ళకుండా ఉండడం బట్టి ఆకలితోనే అక్కడే అడవిలోనే ఉండడం. ఒక 2-3 ఊర్లో సెట్ చేసుకున్నారంటే ఇప్పుడైతే సిగ్నల్ లేదు, కానీ ఇప్పుడైతే సిగ్నల్ అయిపోయింది. అప్పుడు పోలీసులకి ఇన్ఫామ్ ఎలా చేసేవాళ్ళు పలానా దగ్గర ఉన్నారని చెప్పేసేవాళ్ళు. డైరెక్ట్ తీసుకొచ్చి చూపించే వాళ్ళు కూడా ఉన్నారు సార్. అక్కడ ఇంకో ఊర్లో ఉంటుంది వర్ష, వాళ్ళు డైరెక్ట్ పోలీసులకు తీసుకొచ్చి చూపించారు. ఆ ఊళ్ళోగానే తోలుకొని వచ్చినట్టు సౌండ్ చేసుకొని వచ్చారు. ఆ రోజు నేనే సెంటరే. ఈ ఆవులు తోలుకొస్తున్నారు అనుకున్నాను. ఆవులే తోలుకొస్తున్నారు. నేను ఇలాంటి చెట్టు దగ్గర ఉన్నాను. అస్సలు పోలీసులు అయితే అస్సలు కనిపించలేదు. ఆవులు ఫస్ట్ వచ్చింది, మేకలు ఫస్ట్ వచ్చింది, మేకల తర్వాత ఆవులు వచ్చింది, ఆవుల తర్వాత వచ్చి వీళ్ళు వచ్చారు, పోలీసులు వచ్చారు. మరి మీ ఫైర్ ఓపెన్ చేయలేదు? ఫైర్ ఓపెన్ చేయలేదు అస్సలు. మాకు ప్లేస్ లేదు. మేము యాక్చువల్గా అయితే ఇటు నుంచి కదా పోలీసులు వస్తారు, ఇలా పోదాం అనుకున్నాము. అలా పోదామంటే పోలీసులు యాక్చువల్గా అటు నుంచి కొండ నుంచి వచ్చారు, పైనుంచి ఊర్లో వాళ్ళే తీసుకొచ్చి చూపించారు అక్కడ కూడాను. అప్పుడేమో మేము ఫైర్ చేయలేదు, కానీ కిందకి దిగేసాం. మేము దిగేసాం, కిందకి దిగేసి ఇంకా చాలా ఘోరంగా ఫైర్ చేశారు, కానీ ఎవ్వరికి ఏం కాలే. మరి ఎందుకు బయటకు వచ్చారు? జగన్ వాళ్ళ నాన్న ఎవరో సీఎం ఉన్నారు కదా, రాజశేఖర రెడ్డి అతను ఉన్నప్పుడు కావాలి 2006లో పేపర్ ప్రకటనలు ఇచ్చారు. బయటకు వచ్చేయండి, జనజీవనంలో కలిసిపోండి, మేము జాబ్ ఇస్తాము, నెక్స్ట్ మీకు ఏమీ హాని కాకుండా చూసుకుంటాం అనేసి చెప్పారు. చెప్పిన తర్వాత వచ్చి బయటకు వచ్చాం. ఎవరి ద్వారా వచ్చారు బయటికి? ఎక్కడ కలిసారు? నేనైతే ఎవరి దొరకు రాలేదు సార్, సింగిల్గానే వచ్చాను. నాకు కాలు చేతులు వాసిపోయింది. వచ్చి డైరెక్ట్ ఒక 3 days కావాలో చింతపల్లి హాస్పిటల్కి చూపించుకున్నాం. చూపించుకొని రిటర్న్ వెళ్ళిపోదాం అనుకున్నాం. అప్పుడేమో పేపర్లో మొత్తం చూసి అందరు వచ్చేయమంటున్నారు కదా, జాబ్ ఇస్తామంటున్నారు, ఎందుకు వెళ్ళిపోతారు మళ్ళీ. నేను యాక్చువల్గా ఆ రోజు వెళ్ళిపోతాను మళ్ళీ రిటర్న్ లోపలికి. రిటర్న్ నేను ఆ రోజు వెళ్ళిపోవాలి. అప్పుడేమో హోంగార్డ్ ఒక అతను ఉంటాడు, గిరి, అతను సపోర్ట్ చేశాడు నాకు. నువ్వు వచ్చేస్తానంటే జాబ్ ఇప్పిస్తాను, వచ్చేయరా అన్నాడు. వచ్చేయరా, మేము జాబ్ చేస్తున్నాం కదా, జాబ్ ఇస్తారు, అన్నీ ఇస్తారు గవర్నమెంట్, వచ్చే అన్నాడు. అతను లోపల నుంచి వచ్చాడు, కాకపోతే బయట నన్ను కలిశాడు. అప్పుడేమో వచ్చేయంటే లేదురా నేను రాను, వెళ్ళిపోతాను నేను లోపలికే, నాకు ఉండాలనిపించట్లేదు అన్నాను. ఇక్కడ ఉంటే అలవాటు అవుతుందిరా, నువ్వు లోపల ఉన్నావు కదా, లోపల ఉండి మళ్ళీ బయటకు రాస్తే ఉండాలనిపించదు, అలాగే అనిపిస్తుంది. కొన్ని రోజులు, ఒక వారం రోజులు, 10 రోజులు ఇక్కడ ఉండాలనిపిస్తుంది అనేసి అన్నాడు. మేము సరెండర్ అయిపోయాం సార్ వైజాగ్ ఎస్పీ ఆఫీస్ దగ్గర. అప్పుడు ఎవరో 2006లో వినీత్ సార్ ఎవరో ఉండేవాళ్ళు సార్, పేరు సరిగ్గా గుర్తులేదు. సరెండర్ అయిపోయిన తర్వాత మీరు రావాల్సింది 25,000 ఎంత రివార్డ్ ఉందట సార్, మాకైతే ఏమి ఇవ్వలేదు. 5,000 క్యాష్ ఇచ్చారు, చెక్కు కాదు, క్యాష్ ఇచ్చారు. నెక్స్ట్ జాబ్ ఇస్తామని 1 సంవత్సరం 2 సంవత్సరాలు తిప్పించుకుంటే నిజంగా జాబ్ ఇచ్చారనేసి మళ్ళీ నక్సలైట్లో వచ్చి మా ఇల్లంతా కొట్టేసి ధ్వంసం చేసి బాంబు పెట్టి బ్లాస్టింగ్ చేశారు. ఎందుకంటే బయటికి వెళ్ళిపోయింది జాబ్ ఇస్తామనగానే అనేసి. జాబ్ చేయట్లేదన్న సంగతి తెలియదు. అప్పుడేమో వచ్చి బ్లాస్టింగ్ చేశారు, ఇల్లంతా పోయింది. అప్పుడేమో ఈ ఇంటికాడ ఉన్న సామాన్లు ఉంటాయి కదా, వండుకునేవి తినేవి, ఇవన్నీ చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు మొత్తం పట్టుకుపోయారు. మీరు ఎక్కడున్నారు అప్పుడు? నేను పాడేరులో ఉన్నాను సార్. అప్పుడు పాడేరులోనే ఉన్నాను.
మరి అప్పుడు తర్వాత వెళ్ళి పోలీసులు కలిసారా? సార్ ఇల్లు పోయింది నాకు పోయిందని కలిసాను సార్. అంటే ఏమన్నారు? చేద్దాము చూద్దాం అన్నారు. అంటే అప్పటి నుంచి మరి మీరు రోజు ఎలాగా గడుస్తుంది ఇక్కడ? ఇక్కడైతే ఇప్పుడైతే మేము డైలీగా ఏదో పనికి వెళ్తున్నాం సార్, తింటున్నాం అంతే. 2 పిల్లలు ఉన్నారు ఇప్పుడైతే. చచ్చిపోలేను, వెళ్ళిపోలేను, ఉండలేను. అది పరిస్థితి. చచ్చిపోవడం ఎందుకు? చచ్చిపోవాలంటే ఇప్పుడు పిల్లలు అడ్డొచ్చేస్తున్నారు. ఎందుకు చనిపోవాలంటా నేను? ఇక్కడ ఉండి కూడా వేస్టే కదా సార్. ఎందుకు ఇప్పుడు వేస్ట్? 2 పిల్లలు ఉన్నారు కదమ్మా, వాళ్ళకి చూడాలి కదా నువ్వు. అవును సార్, వాళ్ళ కోసమైనా బతుకుతున్నాను, లేకపోతే చచ్చిపోవచ్చు. ఆయన ఏం చేస్తారు మీ వారు? మా ఆయన లేదు సార్, పచ్చకామర్లు వచ్చి నర్సీపట్నం కూడా చనిపోయారు. ఆయనకి హోమ్ గార్డే. ఆహా. అతను కూడా హోమ్ గార్డే. అప్పుడేమో మీ ఆయనకి జాబ్ ఇచ్చాము, నీకెందుకు ఇష్టం అన్నారు. మా ఇద్దరు జమాలు వచ్చినప్పుడు ఇద్దరికి మా ఆయన జాబ్ మా ఆయనకే ఉంటుంది, నా జాబ్ నాకే ఉంటుంది. నేను ఎన్ని దిక్కులు తిరిగినా నాకు అనవసరం, వాళ్ళకి అనవసరం. అప్పుడు నా జాబ్ నాకు ఇవ్వాలి.